పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం సమాఖ్య ఆధ్వర్యంలో ద్వితీయ కార్తీక సమారాధన అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 7 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 9 గంటలకు బ్రాహ్మణ మహిళలచే లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో కార్తీక దామోదర పూజ నిర్వహించారు. సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్, ఆకెళ్ల వెంకటనారాయణమూర్తి, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య కోశాధికారి విఎస్ఎస్వి ప్రసాద్, గుంటూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు శంకరమంచి లలితా శాస్త్రి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో బ్రాహ్మణ సంఘీయులకు అందవలసిన ప్రభుత్వ ప్రయోజనాలు లభించలేదని, తాము డైరెక్టర్లుగా బాధ్యత తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సంఘీయులకు ఇచ్చే ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తానని చెప్పారు. తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లోని అన్ని శాఖల బ్రాహ్మణ కుటుంబాల వారు, అర్చక శాఖల కుటుంబాల వారు సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించారు. సమారాధన కార్యక్రమాన్ని తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కుందేటి సుబ్రహ్మణ్యం, దుబ్బ కౌండిన్య సాయి, తిరుమలరావు, అనిల్ కుమార్, కామేశ్వరరావు, దుబ్బ కిరణ్ సాయి, మేడూరి శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, ఎల్లాప్రగడ పద్మజాలు పర్యవేక్షించారు.